Blessed assurance, Jesus is mine. ఈ పాటతో మీరు ఎన్నోసార్లు దేవుని ఆరాధించి ఉంటారు. ఈ పాట రాసింది ఫానీ క్రాస్బీ. ఆమెకు కళ్ళు కనిపించు, అయినప్పటికీ 8,000 కంటే ఎక్కువ కీర్తనలు రాసింది. ఫానీ క్రాస్బీ జీవితంలోని ఒక చిన్న సంఘటనను నేను మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఆమె స్నేహితురాలు, ప్రభువు నీకు అనేక తలాంతులు ఇచ్చాడు, కానీ చూపు మాత్రం అవ్వలేదు, నాకు బాధగా ఉంది అని అన్నప్పుడు ఫానీ చిన్నగా నవ్వి, నాకు యేసు ప్రభువు పుట్టకముందే ఒక కోరిక కోరుకునే అవకాశం ఇచ్చు అంటే నేను కళ్ళు లేకుండానే పుట్టాలని కోరుకునేదాన్ని. ఎందుకంటే పరలోకానికి వెళ్ళినప్పుడు నా కళ్ళకు మొట్టమొదట కనిపించే ముఖము నా రక్షకుడైన యేసయ్య ముఖమే అవుతుందని ఆమె చెప్పింది. ఈ సమాధానంతో ఆమె స్నేహితురాలు ఆశ్చర్యపోయింది. 1915 ఫిబ్రవరి 12 ఫానీ క్రాస్బీ విశ్వాసం చూపుగా మారింది. ఆమె ఈ లోకాన్ని విడిచి తన రక్షకుడి ముఖాన్ని చూసింది. ఆమె తన బలహీనతలను దేవుని బలంతో అధిగమించి దేవుని చిత్తాన్ని తన జీవితంలో గ్రహించింది. కళ్ళు లేకపోయినప్పటికీ ఆమె ఎంతో మందిని యేసు ప్రభువు వైపు నడిపించింది. దీవెనకరమైన జీవితాన్ని జీవించి ఒక గొప్ప సాక్షిగా నిలిచింది. ఫానీ క్రాస్బీ వల్లే మనం కూడా మన బలహీనతలను దేవుని బలంతో అధిగమించి ఆయన మహిమ కోసం ఎంతో మందికి దీవెనకరమైన జీవితం జీవించే కృప యేసు ప్రభువు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.